మంచిదో అదే చేస్తాడు, కానీ మనం మాత్రం ధైర్యంగా ఉండాలి, మనం మాత్రం ధీరత్వం చూపాలి. ఊరకనే ఉంటే అవ్వదు, ఇది ఊరకనే ఉంటే జయము రాదు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చే మాట వాస్తవమే, కానీ మనం మాత్రం ధైర్యంగా పోరాడాలి, ధీరత్వం చూపాలి. స్తోత్రం, హల్లెలూయా. ధీరత్వం చూపాలి, ధైర్యంగా ఎదుర్కోవాలి, ధీటుగా ఎదుర్కోవాలి. భయపడద్దు, కృంగిపోవద్దు, పారిపోవద్దు. ఒకవేళ నువ్వు ఓడిపోతున్న పరిస్థితిలో ఉంటే నేను సహాయం చేస్తా, నేను ఓడిపోతున్న పరిస్థితిలో ఉంటే నువ్వు వచ్చి నాకు సహాయం చేయి. మనం పోరాడదాం, ప్రయాసపడదాం, ధీరత్వం చూపుదాం, ధైర్యంగా ఉందాం. దేవుని దృష్టికి ఏది మంచిదో అదే చేస్తాడు ఆయన. అయినా మనం ఊరకనే ఉండొద్దు, పోరాడాల్సిందే అని అబీషైని యోవాబు ధైర్యపరిచాడు, అబీషైని యోవాబు సిద్ధపరిచాడు. ఇదే నాయకత్వం వహించటం అబీషై మొదటగా. అర్థమైందా? ఇంతవరకు సైన్యాన్ని నడిపించిన వాడు కాదు ఆయన, ఇంతవరకు సైన్యం ముందు నిలిచిన వాడు కాదు అబీషై. స్తోత్రం. ఇప్పుడు క్రొత్తగా అతడు నిలబెట్టాడు యోవాబు, నువ్వు నిలబడు అని. ఇప్పటి వరకు సైన్యాధిపతి ఎవరు? యోవాబే. కానీ అబీషై ఇప్పుడు కొత్తగా ఒక నాయకత్వాన్ని వహిస్తున్నాడు, సైన్యాధిపతిగా ఒక సేనకు మరి ముందు నిలబడబోతున్నాడు. అందుకే యోవాబు ధైర్యపరుస్తున్నాడు, యోవాబు అబీషైని ధైర్యపరుస్తున్నాడు. భయపడతావేమో, భయపడద్దు, ధైర్యం వహించు. ఇదిగో పారిపోతావేమో, అలా పారిపోవద్దు, ధీరత్వం చూపించు అన్నాడు. ధీరత్వం చూపించు, నీ ధైర్యం ఏంటో, నీ పోరాటం ఏంటో, నీ యొక్క అనుభవం ఏంటో నువ్వు చూపించు అని యోవాబు అబీషైని ఎంతగానో ధైర్యపరిచాడు. ధైర్యపరిచారు. ఇక వారిద్దరూ ఏమంటే రెండు సేనలకు నాయకులుగా ఉండి, సైన్యాధిపతులుగా ఉండి, వారు ఒకరేమో సిరియన్లను, ఒకరేమో అమ్మోనీయులను తరుముతుంటే వారు ఆ సైన్యముల ఎదుట నిలబడలేక పారిపోయారండి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అండి. వారు పారిపోయారు, నిలబడలేకపోయారు, ఆ సైన్యముల ఎదుట నిలబడలేకపోయారు అండి. అంటే రెండు సేనలుగా విభాగించబడితే, ఇద్దరు సైన్యాధిపతులుగా నిలబడితే ఇంకా బలం పెరుగుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక ఇది సైన్యాన్ని వ్యూహపరచటం, శత్రువు మీదకి వెళ్ళటానికి, శత్రువును ఓడించటానికి వ్యూహపరచటం. కనుక ఒక వ్యూహం అనేది ఎంతైనా అవసరం. అదేనా అంటే మనకు తెలిసిన సామెత ఉందిగా, గుడ్డెద్దు చేలో పడ్డట్టు బాగోడాడు బడి. అరేనా గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా అటు బడి పోతున్నావు అనుకో, శత్రువే నిన్నేం చేస్తాడు చెప్పండి? ఓడించేస్తాడు. నువ్వు ఓడిపోతావు, అదేనా నువ్వు ఓడిపోతావు. కానీ వ్యూహము చక్కగా ఉంటే, వ్యూహము సరిగ్గా ఉంటే శత్రువే ఓడిపోతాడు, శత్రువే పారిపోతాడు, శత్రువే ఇక నిలబడలేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఎంతైనా సరే వ్యూహము అనేది అవసరం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. వ్యూహం అనేది అవసరం. ఎప్పటికప్పుడు వ్యూహపరచుకోవటం తెలియాలి మనకి. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనకు వ్యూహం ఏర్పాటు చేసి అనుకోండి, వ్యూహాలు ఏదైనా చేయాలి, ఇక ఇలా చేయండి ప్రార్థన, ఇలా చేయండి ప్రార్థన అని. దాని స్తోత్రం. ఇప్పుడు ఈరోజు 5 ప్రార్థన చేశారు, రాత్రి 5 ప్రార్థన చేశారు, చేశారా? రాత్రి 5 ప్రార్థన చేశారు. ఈరోజు కూడా ఒక 5 ప్రార్థన చేశారు అనుకోండి. స్తోత్రం ఏమండి. ఒక 5 ప్రార్థన చేశారు, నిన్న 5 ప్రార్థన చేశారు, ఇప్పుడు 10 మంది చేయాలి ప్రార్థన. వ్యూహం మారాలి, అర్థమైందా? వ్యూహం మారాలి, 2 సేనలు అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 సేనలు అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఒక 5 ఒక సేనలో, రెండవ సేనలో ఒక 5 ప్రార్థన చేశారనుకోండి. ఇప్పుడు 10 మంది చేశారు ప్రార్థన. ఇప్పుడు 10 మంది ప్రార్థన ఇంకా బలమైంది. ఆమేన్ చెప్పవే. స్తోత్రం. 10 మంది ప్రార్థన చేస్తే 10 మంది ప్రార్థన చెప్పండి ఇంకా బలమైంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
చెయ్యాలి. వ్యూహాన్ని మార్చుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు వ్యూహాన్ని ఏర్పరచుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు యుద్ధముకు సిద్ధపడతా ఉండాలి. ప్రార్థన శక్తిని పెంచాలి, సైన్యం యొక్క బలాన్ని పెంచాలి. హల్లెలూయా. ఎప్పుడు వాళ్ళే చేస్తున్నారు, ఎప్పుడు వాళ్ళకే టైం సరిపోతుంది. యేసు రక్తమే స్తోత్రం చెప్పాలి. ఇక మిగిలిన సంగతి ఏంటి? స్తోత్రం. ఏమండి, వ్యూహాన్ని మార్చాలి. యోవాబు ఎలాగూ వ్యూహం మార్చి సేనను సిద్ధపరిచాడో, సైన్యాధిపతిని సిద్ధపరిచాడో, అలాగే మనం కూడా సిద్ధపడాలి. స్తోత్రం. రెండు గుంపులుగా ఏమండి, రెండు గుంపులుగా విడిపోయి ప్రార్థన చేశాను అనుకోండి. ఇప్పుడు అందులో 5, ఇందులో 5, 10 మంది చేస్తారు. 4 గుంపులుగా విడిపోయి ప్రార్థన చేశాను అనుకోండి. అందులో 5, అందులో 5, అందులో 5 ప్రార్థన చేస్తే ఇప్పుడు ఎంతమంది అయ్యారు? అలా చేస్తే ఏంటి తప్పు? అసలు ఏం తక్కువ అయితే మనకి చెప్పండి. స్తోత్రం. మా నాన్న ఉన్నప్పుడైతే అసలు అన్ని గ్రూపులు ఉండే కాదు. ఈయన వచ్చిన కాడ నుంచి గ్రూపులు చేస్తానంట. మన ఆలోచన ఎట్లుంటుంది? ఈయన వచ్చిన కాడ నుంచి ఇది గ్రూప్ సిస్టమ్ అనుకుంటారు చాలామంది. యేసు రక్తమే ఇది యుద్ధానికి వ్యూహం అన్న సంగతి గ్రహించట్లా. స్తోత్రం. అని ఇక రకరకాల ఆలోచనలు దుష్టుడు అలా రేపుతూ ఉంటాడు, ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. యేసు రక్తమే స్తోత్రం. అయితే ఎవరు ఏమనుకున్నా ఒక వ్యూహము ఏర్పాటు చేయటం అనేది అది ఎంతైనా మంచిది. దేవుని స్తోత్రం. బలం పెరుగుతుంది, శక్తి పెరుగుతుంది, ప్రార్థన ఎక్కువగా చేయటానికి అవకాశం ఉంటుంది. కనుక అలాగూ ప్రార్థన చేసినప్పుడు శత్రువు పారిపోతాడు. స్తోత్రం. శత్రువు ఓడిపోతాడు. 5 ప్రార్థన చేస్తుంటే శత్రువు పారిపోలా. 10 మంది ప్రార్థన చేస్తే శత్రువు చెప్పండి పారిపోయాడు. ఇప్పుడు 20 మంది ప్రార్థన చేస్తే అది శత్రువు వస్తాడా? భూమిని తల్ల క్రిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చారనుకో. యేసు రక్తమే. హల్లెలూయా. కనుక వ్యూహపరచటం నేర్చుకోవాలి. యోవాబు వ్యూహపరిచాడు, సైన్యాన్ని సిద్ధపరచటం యోవాబుకు తెలుసు. చెప్తున్నాడు, ఇదిగో మనము ధైర్యం వహించాలి, మనం ధైర్యంగా ఉండాలి, ధీరత్వం చూపించాలి. ఎందుకంటే మన జనుల నిమిత్తం, మన పట్టణముల నిమిత్తం, మన జనులు నశించిపోకుండా, మన పట్టణాలు పాడైపోకుండా ఉండాలి అని అంటే మనం ధీరత్వం చూపించాలి. మన కుటుంబాలు పాడవకుండా ఉండాలంటే, మన కుటుంబాలు నాశనం కాకుండా ఉండాలంటే మనం ధీరత్వం చూపించాలి. మనం ధీరులముగా నిలబడకపోతే, ఎదుర్కోలేకపోతే, వీరులముగా ఎదుర్కోలేకపోతే ఏమాత్రం కూడా మనం శత్రువుని ఓడించలేం. వాడు పారిపోడు, వాడు మనల్ని ఓడిస్తాడు, వాడు మన కుటుంబాన్ని ఓడిస్తాడు, వాడు మన పిల్లలను ఓడిస్తాడు, వాడు ఇదిగో మన సంఘాన్ని ఓడిస్తాడు. మన కుటుంబాలు, మన జనులు, మన పట్టణాలు పాడైపోతాయి. కనుక అలా పాడవకుండా ఉండాలి అని అంటే మనము ధైర్యంగా ప్రార్థన చేయాలి, ధీరులముగా సైన్యానికి, శత్రువుకి ఎదురుగా నిలబడాలి. స్తోత్రం. ఒకరికి ఒకరు సహాయం చేయాలి. స్తోత్రం చెప్పాలి. ఒకరికి ఒకరు ఏం చేయాలి? సహాయం చేయాలి. ఒకరినొకరు బలపరచాలి, ఒకరిని ఒకరు పురికొల్పాలి. అలాగూ మనం ప్రయాసపడినప్పుడు ఖచ్చితంగా శత్రువుని ఓడించగలుగుతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అండి ఆ 14వ వచనం చివరి మాట ఏంటి? వారు నిలువలేక అతని ఎదుట నుండి తిరిగి పారిపోయిరి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సిరియన్లు పారిపోయారు. యోవాబు ఎదుట సిరియన్లు నిలబడలేకపోయారు. యోవాబు ఎదుట సిరియన్లు నిలబడలేక పారిపోతే అమ్మోనీయులు సిరియన్లు పారిపోవట చూచినప్పుడు వారును
అతని సహోదరుడైన అబీషై ముందర నిలువలేక వారు పారిపోయి పట్టణములో చొచ్చారంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అండి. 2 సైన్యాలు పారిపోయింది. సిరియనులకి ఎన్ని రథాలు ఉన్నాయంట? 32,000 రథాలతో వాళ్ళు వచ్చినా యోవాబు ఎదుట నిలబడలేకపోయారు, పారిపోయారు. వారు పారిపోవటం చూసి అమ్మోనీలు కూడా వారే పారిపోయారు. అన్ని రథాలు ఉన్న వాళ్ళే పారిపోయారు. మనం కూడా పోదాం పదండి, ఏసు రక్తమే స్తోత్రం అని వీళ్ళు కూడా వారి పట్టణాలకి వెళ్ళిపోయారంట. అప్పుడు యోవాబు తిరిగి యెరూషలేముకి వచ్చినట్లుగా లేఖనంలో చూస్తున్నాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క సైన్యం ఎదుట, దేవుని ప్రజల ఎదుట శత్రువు పారిపోవాలి అని అంటే ఒకటి వ్యూహపరచటం తెలిసి ఉండాలి, రెండవది నాయకత్వం వహించాలి, మూడవది ఒకరికి ఒకరు సహాయం చేయాలి, నాలుగవది ధైర్యంగా ఉండాలి, ఐదవది ధీరత్వం చూపించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇలా చేసినప్పుడు శత్రువు ఓడిపోతాడు. కనుక భయపడొద్దు. ధీరత్వం చూపితే శత్రువే భయపడి పారిపోతాడు. నువ్వు భయపడ్డావనుకో వాడు నీ మీద ధీరత్వం చూపుతాడు. అర్థమైందా? కనుక ధైర్యంగా నిలబడాలి, ధీరుడిగా నిలబడాలి, ధీరత్వం చూపించాలి. అలాగ నిలబడినప్పుడు శత్రువుని ఎదుట పారిపోతాడు, వాడు పారిపోతాడు. శత్రువుని జయించాలి, శత్రువుని ఓడించాలి. అవమానించిన వారే, అవహేళన చేసిన వారే, ఎంతగానో ఇబ్బంది పెట్టిన వారే, యుద్ధం చేయటానికి వచ్చిన వారు తిరిగి పారిపోతారు. కనుక శత్రువు పారిపోవాలి అంటే మనము యుద్ధము చేయటానికి సిద్ధంగా ఉండాలి, వ్యూహపరుచుకోవాలి. 2 సేనలుగా, 3 సేనలుగా, 4 సేనలుగా ఇలాగూ విభాగించబడినప్పుడు లేక వ్యూహపరుచుకున్నప్పుడు మనము ఇంకా బలమైన ప్రార్థన చేయగలుగుతాం. స్తోత్రం, హల్లెలూయా. 5 కలిసి స్తోత్రాలు చెప్తున్నారు, కానీ 10 మంది కలిసి చెప్పారనుకోండి, చెప్పండి ఇంకెంత బలంగా ఉంటుంది? అవునా కదా? కనుక ఇప్పుడు శక్తిని పెంచాలి, ప్రార్థనా శక్తిని పెంచాలి, ప్రార్థన బలాన్ని పెంచాలి, మనం సైన్యాల్ని సిద్ధపరచాలి. ఒకరు ఒక శత్రువు వైపు వెళ్ళాలి, ఇంకొకరు ఇంకొక శత్రువు వైపు వెళ్ళాలి, పారిపోవాలి. ఎవరైనా ఓడిపోతున్న పరిస్థితి అయితే ఒకరికి ఒకరు ఏం చేయాలి? సహాయం చేయాలి, ఒకరినొకరు బలపరచుకోవాలి. అలా చేసినప్పుడు ఎంతగానో శత్రువుని ఓడించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఇలాంటి వ్యూహాత్మకమైనటువంటి ప్రార్థన జీవితం మనం కూడా కలిగి ఉండి శత్రువుని ఓడించుదాం, శత్రువుని గెలిచి శత్రువు పారిపోయేటట్లుగా చేసి మనము దేవుని నామాన్ని మహింపరచాలి. మన పట్టణాల్ని, మన కుటుంబాల్ని, మన ప్రజలను మనం ఎంతైనా కాపాడుకోగలిగిన వారం అవుతాం. కనుక అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేద్దాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకుని 1 నిమిషం పాటు అందరూ ప్రార్థన చేయండి, ప్రభుని స్తుతించండి. శత్రువు యుద్ధానికి వస్తున్నాడు. మనల్ని అవమానపరిచిన వాడే, మన తలను, మన గడ్డమును గొరిగిన వాడే, మన వస్త్రాలు కత్తిరించిన వాడే మరలా యుద్ధానికి వస్తున్నాడు. ఒకప్పుడు అవమానించిన వాడే మరలా ఇప్పుడు యుద్ధానికి వస్తున్నాడు. దేవుని సేనగా, యెహోవా సేనగా వ్యూహపరిచి ధైర్యంగా నిలబడినప్పుడు శత్రువు ఓడిపోతాడు, శత్రువు పారిపోతాడు. అయ్యా, ఈ పోరాటంలో ధైర్యముగా నిలబడగలిగిన అనుభవం నాకు, ఈ పోరాటంలో ధీరత్వం కలిగి యుద్ధము చేయగలిగిన అనుభవం నాకు దయచేయండి. ఈ పోరాటంలో
పారిపోకుండా ఒకరికి ఒకరు సహాయం చేస్తున్న అనుభవం దయచి మీరు కృప చూపండి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ప్రార్థన శక్తి పెరగాలి, ప్రార్థన బలం పెరగాలి, ప్రార్థించేవారు ఎక్కువ అవ్వాలి, స్తుతించేవారు ఎక్కువగా ఉండాలి. దేవుని కార్యం మనం చూస్తాం. మన జనులు క్షేమంగా ఉండాలి, మన కుటుంబాలు క్షేమముగా ఉండాలి, మన పట్టణాలు క్షేమముగా ఉండాలి, మన ప్రజలు క్షేమముగా ఉండాలి. వారిని కాపాడుకొనుటకు మనము వ్యూహాత్మకముగా యుద్ధము చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో అలాగ మొర్రపెట్టినప్పుడు దేవుని కార్యాలు చూడగలుగుతాం. అయా పోరాడగలిగిన అనుభవం దయచి, యుద్ధము అయా చేయగలిగిన అనుభవం దయచి. నీ దృష్టికి ఏది మంచిదో అది నువ్వు చేస్తావు, కానీ నేను ధైర్యంగా నిలబడాలి. నీ దృష్టికి ఏది మంచిదో అది చేస్తావు, కానీ నేను ధీరత్వం కలిగి ఉండాలి. అయ్యా భయపడిపోతున్నానేమో, పారిపోతున్నానేమో, కృంగిపోతున్నానేమో, అలాంటి స్థితిలో నేను ఉండకూడదయ్యా. నా ప్రజలు, నా పట్టణము అయ్యా క్షేమముగా ఉండాలి, కాపాడుకోవాలి. వాటినంటే నేను ఎంత ధైర్యంగా ఉండాలో నాతో మాట్లాడు. మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు, మీ ఉపదేశాన్ని బట్టి స్తోత్రాలు, మీకు స్తోత్రాలు ప్రభు అని చెప్పి అందరు చెప్పండి. స్తోత్రాలు చెప్పండి. అందరు రెండు చేతులు కొంచెం గట్టిగా చెప్పండి, వినబడేటట్టు చెప్పండి, కొంచెం శక్తివంతంగా చెప్పండి. నీ బలము పెరగాలి, నీ శక్తి పెరగాలి, వ్యూహాత్మకముగా పోరాడాలి, శత్రువుతో జయించాలి. చేద్దాం, యుద్ధం చేద్దాం, పోరాడదాం, పారిపోవాలి శత్రు, ఓడిపోవాలి శత్రు, దురాత్మ శక్తులు పారిపోవాలి, దేవుని కార్యాలు జరగాలి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెప్పండి, అందరూ చెప్పండి, ప్రభుని స్తుతించండి, ప్రభు నామాన్ని ఘనపరచుదాం, ప్రభు నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అందరు గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచుదాం. యుద్ధము యెహోవాదే, యుద్ధము 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 యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు సైన్యములకు మనండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యుద్ధము. ఆమేన్. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మనండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యుద్ధము యెహోవాదే,
యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా 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 హల్లెలూయా. యెహోవా తన దృష్టికి ఏది మంచిదో అది చేస్తాడు. కానీ నీవు వ్యూహము కలిగి ఉండాలి, ధైర్యముగా ఉండాలి, ధీరత్వం చూపాలి, సహాయం చేయాలి. గొప్ప విజయాన్ని చూడగలుగుతావు, గొప్ప జయమును చూడగలుగుతావు. నీ కుటుంబాన్ని, నీ ప్రజలను కాపాడుకోవాలి, నీ పట్టణాన్ని, నీ ఇంటిని కాపాడుకోవాలి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మా యేసయ్య, మీకు స్తోత్రాలు. మీ లేఖన భాగంలోండి నాతో మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి స్తోత్రాలు. వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి నూరంతలుగా ఫలింపచేయండి. అయా ప్రభా, శత్రువు మా మీదకి వస్తున్నాడు. 2 సేనలుగా వస్తున్నాడు, 3 సేనలుగా వస్తాడు, 4 సేనలుగా వస్తాడు. వాడు ఎన్ని సేనలుగా వచ్చినా వారితో పోరాడటానికి వ్యూహము చేయగలిగిన అనుభవం మాకు దయచే, వ్యూహపరచగలిగిన అనుభవం మాకు దయచే, ధైర్యంగా నిలబడగలిగిన అనుభవం దయచే, ధీరత్వం చూపగలిగిన అనుభవం దయచే. అయా, సహాయము చేయగిన అనుభవం దయచే. శత్రువు ఓడిపోవాలి, శత్రువు పారిపోవాలి. మా జనులు క్షేమంగా ఉండాలి, మా పట్టణాలు క్షేమముగా ఉండాలి, మా కుటుంబాలు క్షేమముగా ఉండాలి. అయా, మా సంఘములు క్షేమముగా ఉండాలి, మా ప్రజలు క్షేమముగా ఉండాలి. శత్రువు పారిపోవాలి. నీ దృష్టికి ఏది మంచిదో అది చేయగలిగిన దేవుడు ప్రభా. అయ్యా, నీ దృష్టికి మంచిదిగా చేయగలిగిన వాడు. నీ ప్రజలను ఓడిపోనివ్వలేదు, నీ ప్రజలను పారిపోనివ్వలేదు, నీ ప్రజలను ధైర్యంగా నిలిపావు, నీ సైన్యాన్ని ధైర్యంగా నిలబెట్టావు. అందును బట్టిస్తూ మమ్మల్ని కూడా బలపరచండి, మమ్మల్ని కూడా నిలబెట్టండి, వాడుకోండి, కృప చూపండి, సహాయించి వాక్యాన్ని ప్రతి హృదయంలో నీరు కట్టి నూరంతలు పరగించి చేరి కూడి వచ్చిన మా పిల్లలందరూ కూడా దీవించి, ఎవరు ఏ అవసరంతో అక్కర్లతో వచ్చారో వారి అవసరతుల అక్కర్లన్నీ తీర్చి కృపాక్షేమాలు వెంట ఉంచి మేలు చేసి మహిమ తెచ్చుకోండి. ఇంకా మిగిలిన 5 రోజుల కూడికలు కూడా జయకరంగా జరిగించి మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప మనందరినీ సర్వసత్యములోనికి నడిపించును పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. యేసు రక్తమే జై. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. మరలా తిరిగి రేపు ఉదయం 10 గంటలకి, తిరిగి సాయంత్రం 6 గంటలకి మరి కూడికలు ఉంటాయి. అందరు కూడా పెందలకాడ దేవుని సందులో పాలు పొంగులు పొందాలి మనం చేస్తున్నాను. అలాగే తెల్లవారుజామున మరి 5 గంటలకి గూగుల్ మీట్ జరుగుతుంది. మరి పాలు పొంగులు పొందేవారు 5 గంటలకు గూగుల్ మీట్కి రావాలని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాం. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అందరం కలిసి పాడదాం. నీ ముఖ దర్శనము చాలయ్యా,
యేసయ్యా 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 సయ్యా యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోకానుభవమే నాకది ఉన్నత భాగ్యమే యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా పరిశుద్ధపరచబడి పరిశుద్ధతను నొందుట మహిమలో చేరుటయే అది ఉన్నతమైన భాగ్యము దేవాకు దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధాత్మ సన్నిధిలో ఆయన ముఖ దర్శనం కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా హృదయ వాంఛయే పరిశుద్ధపరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే అది నా ఉన్నత భాగ్యమే యేసయ్యా 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 చప్పట్లు కొడుతూ పాడదాం యేసయ్యా 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 ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా ముఖ దర్శనము చాలయ్యా నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా